మన ఆంధ్రప్రదేశ్ రీజియన్లో కొత్తగా స్టార్ట్ అయింది నేతాజీ సైనిక్ స్కూల్. ఇప్పుడు ఆ సైనిక్ స్కూల్ లొకేషన్ ఎక్కడుంది, స్కూల్ ఎలా ఉందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే పైన ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మూలపాడు కేతనకొండ విలేజ్, దాని పక్కనే కచవరం అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దగ్గర అక్కడ మనకి నేతాజీ సైనిక్ స్కూల్ అని ఒక బోర్డు కూడా కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలన్నమాట. నేషనల్ హైవే అంతా చాలా బాగుందండి. ఈ బోర్డు నుండి స్కూల్కి వెళ్ళడానికి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆ రోడ్ అన్నమాట ఇది. స్ట్రైట్ రోడ్డేనండి. నేషనల్ హైవే నుండి యూటర్న్ తీసుకొని ఈ రోడ్డు నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి స్కూల్ అనేది కనబడుతుంది. ఈ చుట్టుపక్కలంతా మనకి పొలాలు అట్లాగే ఉన్నాయండి. ఖాళీ ప్లేసెస్ ఎక్కువ కనబడుతున్నాయి. పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. అయితే ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఒక కాలేజ్ హాస్టల్ ఉందండి. ఈ స్కూల్ పక్కనే ఉంది అది. తర్వాత మూలపాడు గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి, స్వామినారాయణ గురుకుల్. ఆ స్కూల్కి బ్యాక్ సైడ్లో వస్తుంది ఇది. మనకి చూస్తున్నట్టయితే మన స్కూల్కి దగ్గరగా వెళ్ళాము. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా కొంచెం తక్కువగా ఉంది, ఎవరు తక్కువే పాపులేషన్ ఉన్నట్టుంది. సో మనకి ఎదురుగా కనిపిస్తుంది కదండి బిల్డింగ్, అదే నేతాజీ సైనిక్ స్కూల్ అన్నమాట. ఇక్కడ కొంచెం వర్క్స్ అయితే జరుగుతున్నాయి, పెయింట్స్ అవి వేసున్నాయి. స్కూల్ అయితే పెద్దగానే ఉందండి, చాలా పెద్ద ఏరియాలో ఉంది. క్లాస్ రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఆ స్కూల్ బిల్డింగ్ పక్కన ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఏదో కొంచెం వెంచర్స్ లాగా అట్లా వేసి ఉన్నాయండి. ఇప్పుడు మనకు కనబడుతున్న పక్క నుంచి కనబడుతున్న వైట్ బిల్డింగ్ అంతా ఈ స్కూలే అన్నమాట. మేము స్కూల్లో కనుక్కున్నామండి, మొత్తం ఏసీ క్లాస్ రూమ్స్ అలాగే ఏసీ హాస్టల్ అని చెప్పారు. అంతా ఏసీ ఫిక్సేషన్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. చూసారంటే ఇదంతా స్కూల్ బిల్డింగేనండి. ఆపోజిట్లో కొంచెం ఇలా ఏరియా ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుండి వెళ్తే ఇది మొత్తం స్కూల్లో ఉన్న గ్రౌండ్ అన్నమాట. ఇది పక్కన వేరే బ్లాక్ లాగా ఉందండి, ఇది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లాగా ఉంది. ఇది మెయిన్ రోడ్ అండి, స్కూల్కి వచ్చిన ఫస్ట్ రోడ్ ఇది. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తున్నాం కదా, యూ షేప్లో ఉందండి స్కూల్ బిల్డింగ్. గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ ఉన్నాయి. చూసారంటే మధ్యలో చాలా ఓపెన్ స్పేస్ ఉంది అండ్ యూ షేప్లో బిల్డింగ్ ఉంది. సో అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ.